అందరికీ నమస్కారం. కొత్త కథలోకి స్వాగతం. ఈ కథ పేరు రాకాసి వేళ్ళు. రచన KVSN మూర్తి గారు. చదువుతున్నది దేవి. ఈ కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా కథలోకి వెళ్దామా? భూజ్ మార్గ్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బస్తర్ జిల్లాలలో నాగరికతకు సుదూరంగా ఉన్న ఆటవిక గూడెం. అక్కడ ప్రజలకు మాయా మర్మం తెలియదు. నాగరికత పెరుగుతూ ఉన్న ప్రాంతంలో అడుగడుక్కి కనిపించే మోసాలు, దోపిడీలు ఇక్కడ మచ్చుకైనా కనిపించవు. ఇచ్చటి ప్రజలు ఎదుటి వ్యక్తిని నమ్మారో ప్రాణం పెడతారు. ఎదుటి మనిషిలో ఏ మాత్రం వాళ్ళకి నమ్మకం తగ్గినా ఆ మనిషిని నిలువునా చీరేస్తారు. అసలు నాగరిక ప్రజల గూడెంలోకి అడుగే పెట్టరు. వాళ్ళ చుట్టుపక్కల గూడెంలోని మనుషుల్ని తప్ప నాగరిక జాతిని తమ గూడెంలోకి అసలు అడుగు పెట్టనివ్వరు. చుట్టూ ఎత్తుగా పెరిగిన కొండలు, వాటి మధ్య ప్రవహించే నదీ జలాలు, వింతైన పక్షులు, అరుదుగా కనిపించే రకరకాల మొక్కలు ఆ ప్రాంతానికి ఒకవైపున శోభను చేకూరుస్తూ ఉంటే, దట్టమైన కారడవులు, క్రూర మృగాల నిలయమైన ఇతర ప్రదేశాలు ఈ ప్రాంతం చుట్టూ ఆవరించి అతి బీతాహుతిని గొల్పుతున్నాయి. ఉదయం 6 గంటలైంది. సూర్యుని లేలేత కిరణాలు ఎత్తైన రాక్షసి వృక్షాల మీద పడి అంతంత మాత్రంగా ఉన్న తమ తీవ్రతను కోల్పోయి దిశలను మార్చుకుని చెట్ల కింద గుండ్రటి తెల్లైన నమూనాలను ఏర్పరుస్తున్నాయి. వాతావరణంలో తేమ ఇంకిపోయి వీస్తున్న గాలుల్లో చలిని నింపుతోంది. అప్పటికే ఆరంభమైన పక్షుల కిలకిల రావాలు హృద్యంగా ఉన్నాయి. అది చూడ్డానికి చాలా దూరంగా ఉన్న ప్రాంతం. అటువైపున సాధారణంగా నరసంచారమే ఉండదు. ఆ ప్రాంతాన్ని సంబరాల కోనలు అని అంటారు. అక్కడ సంవత్సరానికి ఒక్కసారి ఆ చుట్టుపక్కల ఉన్న 6-7 గూడేళ్ల వాళ్ళు తమ ఆరాధ్య దైవమైన దంతేశ్వరి దేవి సంబరాన్ని జరుపుకుంటారు. మిగతా 364 రోజులు ఆ ప్రాంతం వైపు ఎవ్వరూ రారు. వచ్చారా వాళ్ళ ఆయువు మూడినట్టే. దంతేశ్వరి ఆ ప్రాంతంలో ఏదో జంతు రూపంలో సంచరిస్తూ ఉంటుందని, ఆ సమయంలో ఎవరైనా ఆమె కంట పడితే ఆమె వారి అంతు చూస్తుందని వారి నమ్మకం. ఆ నమ్మిక మాట ఎలా ఉన్నా ఆ ప్రాంతం మాత్రం చాలా భయంకరంగా ఉంటుంది. బస్తర్లో ఉన్న క్రూర మృగాల్లో హెచ్చు శాతం ఆ ప్రాంతంలోనే ఉంటాయి. అటువంటి భయంకరమైన వాతావరణంలో వాళ్ళిద్దరూ కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ నడుస్తున్నారు. దాదాపు 3 రోజుల నుంచి విసుగు విరామం లేకుండా నడుస్తూనే ఉన్నారు. ఆ భీకరమైన అరణ్య మధ్యమంలో అతడికి ఆమెకు అతడు తోడు. అతడి పేరు జయకర్. ఫార్మా కాలేజీలో రీసెర్చ్ చేస్తున్నాడు. ఆమె పేరు మిత్ర భాను. హౌస్ సర్జన్సీ చేస్తుంది. ఇద్దరు బావా మరదళ్ళు. ఇవాళ రేపో పెద్దలు ఆశీర్వదించబోతున్నారు. భూజ్ మార్గ్ ప్రజలకు అనేక రకాలైన పసర్లు, మూలికల గురించి తెలుసు. వాళ్ళు తమకు తెలిసిన విషయాలను తమ వరకే పరిమితం చేసుకున్నారు. ఆ విషయం మరొకరికి తెలియడం ఇష్టం లేదు వారికి. ఆ గూడెంలో కోయల జాతి ప్రజలు వైద్య వృత్తిని తరతరాలుగా కొనసాగిస్తున్నారు. తమకు తెలిసిన విద్య తమ వారసునికి మాత్రమే వాళ్ళు తెలియజెప్తారు. గూడెంలో ఏ రొష్టొచ్చినా ఆ కోయ కుటుంబంలో వాళ్లే మందివ్వాలి. ఇది కాకుండా వీళ్ళకి మంత్ర తంత్రాలు కూడా వచ్చు. అందుకే ఆ చుట్టుపక్కల వారికి దైవాంశ సంభూతులుగా లెక్క ఆ కోయవారు. కోయిలారులు అంటారు వాళ్ళని. అతి భయంకరమైన మనుషులు. వీరు అందరితో పాటు దంతేశ్వరి దేవిని ఆరాధించిన వారి కులదేవత కోయిల మాత. ఆమెకు వారం వారం జంతుబలుల్ని, నరబలుల్ని ఇచ్చి ఆమెను ప్రసన్నం చేసుకుంటూ ఉంటారు. ఈ కోయిలారులు ఉపయోగించే పసరుల గురించి తెలుసుకోవాలనే ఉద్దేశంతో సరిగ్గా 3 నెలల క్రితం వాసిష్ఠ శాస్త్రి భూజ్ మార్గ్ బయలుదేరి వచ్చాడు. బయలుదేరే ముందు జయకర్ని తన గదికి పిలిచాడు. ఆయన జయకర్కు రీసెర్చ్ గైడ్. మిస్టర్ జయకర్, కూర్చో అన్నాడు వాసిష్ఠ శాస్త్రి. తమ 6 సంవత్సరాల సహచర్యంలో ఆయన జయకర్తో ఎప్పుడూ అంత తాపీగా మాట్లాడలేదు. జయకర్ కూర్చున్నాడు. అప్పుడు వాసిష్ఠ శాస్త్రి అతడికి భూజ్ మార్గ్ గురించి, కోయిలారుల గురించి వివరంగా చెప్పాడు. ఆ అమూల్యమైన వనమూలికల రహస్యాలు ఒకరి సొత్తవడం మంచిది కాదు.
ఆ కోయిలారుల చేతిలోనే ఆ రహస్యాలు ఉండిపోతే వారు 100 మందికి లేకపోతే 1000 మందికి మాత్రమే ఉపయోగకరం చేయగలరు. ఈ రహస్యాలను మనం సంపాదించాలి, వాటిని విశ్వవ్యాప్తం చేయాలి అన్నాడు ఆయన ఆవేశంగా. మరెలా సార్, మీరేం చెప్తున్నారో వారు తమ రహస్యాలను బయటపెట్టరు అని అన్నాడు జైకర్. అవును, వాళ్ళు బయటపెట్టరు, కానీ మనం తెలుసుకోవాలి. అందుకే నేను ఈరోజే బూజ్ మార్గ్ బయలుదేరబోతున్నాను అన్నాడు వాసిష్ఠ శాస్త్రి. సార్, మీరు చేస్తున్న పని నాకు తెలుసు, ప్రాణాపాయమని. అయినా నేను ఈ పనిని చేయడానికే నిశ్చయించుకున్నాను. ప్రజోపకరమైన రహస్యాలు భూస్థాపితం అయిపోవడానికి నా మనసు అసలు అంగీకరించడమే లేదు. సార్, మీకు నేను చెప్పాల్సినంతటి వాడిని గాను. కానీ చూడు జైకర్, నేను నిన్ను పిలిచింది నాకు హితబోధలు చేయడానికి కాదు. నేను చెప్పేది జాగ్రత్తగా విను. నేను 3 నెలలలోగా తిరిగి రాకపోతే నువ్వు ఈ భారాన్ని మోయాలి. ఇది కోరరాని కోరికైనా నా మీద ఉన్న నమ్మకం కొద్దీ అడుగుతున్నాను. చేస్తావు కదూ అన్నాడు వాసిష్ఠ. అలా అంటున్నప్పుడు అతడి కళ్ళు అశ్రుపూరితాలయ్యాయి. ఎంత మాట మాస్టారు, మీరు నిప్పుల్లో దూకమన్నా దూకుతాను, మీకు ఆ సందేహం అవసరమే లేదు అన్నాడు జైకర్. నాకు తెలుసయ్యా, నువ్వు నా మాటకు గౌరవం ఇస్తావని. అందుకే నాకు తప్ప మరొక మనిషికి తెలియని విషయాలన్నీ నీకు వివరంగా చెప్తున్నాను అన్నాడు వాసిష్ఠ సంతోషంగా ఊగిపోతూ. కానీ వారి సంభాషణ అంతటిని ఒక వ్యక్తి పొంచి ఉండి విన్నాడని వాళ్ళిద్దరికీ తెలియదు. తెలిసినట్టయితే ఈరోజు ఇన్ని కష్టాలు ఉండేవే కావు. బాను, పిలిచాడు జైకర్. ఏంటి బావా, బద్ధకంగా అడిగింది మిత్ర బాను. ఆమె చాలా నీరసంగా ఉంది. నీడ పట్టున హాయిగా పెరుగుతున్న సుకుమారి ఇలా అడవుల్లోని బట్టి తిరగడం కష్టమే మరి. ఇదే సమయాన్ని జైకరు 1కి 2 సార్లు ఆమెతో అంటే, బావా, నేను సీత కన్నా గొప్పదాన్నా? రాముడు గురించి సీత ఎన్ని కష్టాలు పడిందో చెప్పు, నీ గురించి నేను ఆ మాత్రం చేయలేనా అనేసింది నవ్వుతూ. బాను, బాగా వెలుగొచ్చేసింది, ఇక మనం ముందుకు వెళ్ళడం ప్రమాదం. చీకటి పడే వరకు విశ్రాంతి తీసుకుని చీకటి పడ్డాక మళ్ళీ బయలుదేరదాం అన్నాడు జైకర్. మిత్రబాను సంతోషంగా నిలబడ్డ చోటే కూలబడింది. జైకరు ఆ చుట్టుపక్కల నుండి ఎండు చితుకులను పోగు వేసుకుని వచ్చాడు. వాటిని వెలిగించి 10 నిమిషాల్లో కాఫీ తయారు చేశాడు. వేడి వేడిగా కాఫీ తాగి మరొక గంటలో వారిద్దరూ నిద్రలోకి జారుకున్నారు. రాత్రి 11 దాటింది. ఊరికి దూరంగా ఉన్న ప్రాంతం అది. అక్కడ విసిరి పారేసినట్టు ఇళ్లున్నాయి. అది ఇంకా కొత్తగా తయారవుతున్న కాలనీ. ఇంకా కొన్ని ఇళ్ళు నిర్మాణంలో ఉన్నాయి. ఆ కాలనీ చివరగా అప్పుడే కట్టిన భవనం. బయటికి మామూలుగా కనిపించిన లోపల అనేక రకాలైన ఆధునిక అమరికలు ఉన్నాయి. ఆ భవంతిలో ఉన్న హాల్లో కాలుగాలిన పిల్లిలాగా పచారులు చేస్తున్నాడు అతను. ఎర్రబడ్డ కళ్ళు, రేగిపోయిన జుట్టు అతనిలో ఉన్న బాధను పైకి చాటి చెప్తున్నాయి. అతడు నిమిషానికి గుమ్మం వైపు చూస్తున్నాడు. ఆలస్యాన్ని భరించలేనట్టు చిందులు దొక్కుతున్నాడు. ఆ క్షణంలో అతడిని చూసిన వాళ్ళెవరూ అతడు ఒక డాక్టర్ అని గాని, ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త కొడుకని గాని అనుకోరు. అతడొక గుండాల కిడ్నాపర్గా కనిపిస్తున్నాడు. సరిగ్గా 11:30 అవుతూ ఉండగా గుమ్మం దగ్గర అలికిడైంది. ఒరే సత్తిబాబు, ఏమైందిరా అన్నాడు అతను లోపలికి వస్తున్న అతడిని చూసి. సారీరా శేఖర్, సత్తిబాబు రొప్పుతున్నాడు. ఏమైందో చెప్పి చావు. శేఖర్ అతడి వంక అసహనంగా చూశాడు. ఆ జైకర్ గాడు దాన్ని ఎక్కడికో లేపుకుపోయాడు. శేఖర్ దవడ కండరాలు బిగుసుకుపోతున్నాయి. ఒరేయ్, నీ అంత చూస్తాన్రా మెల్లగా అన్నాడు అని అనుకున్నాడు. కానీ ఆ గొంతులోని తీవ్రతకు సత్తిబాబే కలవరపడ్డాడు. అతడికి ఆ క్షణంలో మిత్రుడికి ఏం కావాలో తెలుసు. గబగబా లోపలికి వెళ్ళాడు సత్తిబాబు. గబగబా అతడు విస్కీ తెచ్చి అతనికి అందించాడు. గురు, నువ్వేం దిగులు పడకు, ఆ జైకర్ గాడి సంగతి నాకు వదిలే, నేను చూసుకుంటాను. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలుసా అని అడిగాడు శేఖర్. లేదు గురు, జైకర్ ఇంత తెగిస్తాడని అనుకోలేదు. ఓరి పిచ్చినాయలా, ఇందులో తెగించేదేముంది? వాళ్ళిద్దరు ఇష్టపడ్డట్టున్నారు. ఇద్దరూ కలిసి ఎక్కడికో వెళ్ళారు. మరొక ఇంట్రెస్టింగ్ విషయం గురు. ఏంటది? జైకర్ వాళ్ళ గైడు వాసిష్ఠ శాస్త్రి కూడా ఊళ్ళో లేడు. శేఖర్ పెదవుల మీద చిరునవ్వు నాట్యం చేసింది. కళ్ళల్లో అదొక రకమైన జీర చోటు చేసుకుంది. వాసిష్ఠ శాస్త్రి అన్నాడు కసిగా. అయ్యో,
అతని ప్రస్తావన తీసుకొచ్చి నీ మూడ్ పాడు చేశానా? బాధపడ్డాడు సత్యబాబు. లేదురా, సరైన టైంకే గుర్తు చేశావు. సత్యబాబు మౌనంగా ఉండిపోయాడు. సరిగ్గా 4 నెలల కిందట జరిగిన సంఘటన ఇది. ఆ రోజు కాలేజీ వార్షికోత్సవాలు జరుగుతున్నాయి. మెడికల్ కాలేజీ విద్యార్థులు దానిని ఒక పండగలాగా జరుపుకుంటున్నారు. ఉత్సవాలు ముగిసేటప్పటికి రాత్రి బాగా పొద్దుపోయింది. మిత్ర భానును ఇంటి దగ్గర దింపుతాను, కారెక్కమన్నాడు శేఖర్. అతని మీదున్న నమ్మకం కొద్దీ మిత్రభాను అతని అభ్యర్థనను మన్నించింది. కానీ ఆ నమ్మకం ఎంతోసేపు నిలబడలేదు. కారును ఒక ప్రదేశంలో ఆపి మిత్రభానును తమ్మకంగా చూశాడు శేఖర్. ఆమె జరగబోయేది ఊహించింది, కానీ బెదిరిపోలేదు. తన మీద అతడు పట్టు సాధించేలోగా విజృంభించింది. అతడిని ఎడాపెడా వాయించేసింది. అతడు కోలుకొని పళ్ళు కొరికాడు. మరికొంతసేపు ఆగితే ఏమయ్యేదో కానీ అతడు ఆమెను దొరకబుచ్చుకుందుకు ముందుకు వచ్చేలోగా ఒక కారు వచ్చి అక్కడ ఆగింది. కారులోంచి వాసిష్ఠ శాస్త్రి కిందకి దిగాడు. అంకుల్ అంటూ అతడిని పట్టుకొని బావురు మంది మిత్ర భాను. వాసిష్ఠ శాస్త్రి శేఖర్ చెంపలు పగలగొట్టారు. జరిగింది జరిగినట్టుగా శేఖర్ నుండి రిటర్న్గా కమిట్మెంట్ తీసుకున్నాడు. అంతటితో ఊరుకున్నా బావుండరు. శేఖర్ ఇంటికెళ్ళి నాన్న హడావుడి చేశాడు. శేఖర్ తండ్రి ఈశ్వర ప్రసాద్ తన హోదాను పరువును మర్చిపోయి కనపడ్డ వాళ్ల కాళ్లని పట్టుకున్నాక గాని వాసిష్ఠ శాస్త్రి గారు తన పంతాన్ని వదల్లేదు. పైగా శాస్త్రి ప్రసాదులు ఒరే అంటే ఒరే అనుకునేంత స్నేహితులు. శేఖర్ విషయంలో శాస్త్రి స్నేహాన్ని కూడా లెక్క చేయలేదు. నీకున్నలాంటి కొడుకే నాకు ఉంటే ముక్కలు కింద నరికి పోగులు పెడుదును అన్నాడు వాసిష్ఠ శాస్త్రి. ఆ సంఘటన జరిగిన దగ్గర నుంచి శేఖర్కు అసలు ఇంట్లో గౌరవం లేకుండా పోయింది. ఒరేయ్, నా పరువును తీసేసిన శాస్త్రిగాడిని మామూలుగా వదలను, చూస్తూ ఉండు, ముక్కలు చేసి పారేస్తాను అన్నాడు శేఖర్. సత్యబాబు చిన్నగా నవ్వాడు. అసలు విషయం వదిలేసి నువ్వు మాస్టర్ మీద పడ్డావేటి అన్నాడు ఆయన. అక్కడే ఉందిరా మెలిక. 1 షాట్ 3 బర్డ్స్. వాసిష్ఠ శాస్త్రి ఎక్కడున్నాడో నాకు తెలుసు. 3 నెలల క్రితం ఆ శాస్త్రి గారు ఈ ఊరు వదిలిపెట్టాడు. జైకర్ని కూడా అక్కడికే రమ్మన్నాడు. వీడు దాన్ని కూడా వెంటేసుకుని అక్కడికి వెళ్ళాడు. మనం కూడా అక్కడికి బయలుదేరదాం. శాస్త్రిని జైకర్ని అడ్డు తొలగిస్తాను. అది ఒప్పుకున్న దారికి వస్తే పర్వాలేదు, లేకపోతే దాన్ని కూడా పూర్తిగా అనుభవించి ఏ జంతువుకో ఆహారంగా పడేస్తాను అన్నాడు శేఖర్. మన ప్రయాణం ఎప్పుడో ఎందుకు, ఈ రాత్రే బయలుదేరదాం. ఇంటికెళ్ళి కావలసిన సరంజామా అంతా తీసుకుని వస్తాను. నువ్వు కూడా తయారుగా ఉండు. సత్యబాబు అదోలా మొహం పెట్టాడు. నీకు రావాలని లేదా? ఉంది. మరెందుకు మొహం అలా పెట్టావు? ఈ రాత్రికి సుందర్ని బుక్ చేశాను. ఆ మాట వినగానే శేఖర్ నరాలు జివ్వమ్మని లాగాయి. మరి ఇంతసేపు ఆ విషయం చెప్పలేదే? విసుక్కున్నాడు శేఖర్. నిన్ను సర్ప్రైజ్ చేద్దామని. సరే, ఓ పని చేయి, నేను ఇంటికెళ్ళి వచ్చేదాకా దాన్ని అక్కడే ఉంచు. సరే కానీ నాదొక చిన్న రిక్వెస్ట్. ఏముంటుంది? మనం చాలా దూరం వెళ్తున్నాం కదా, బోరు కొడితే సుందర్ని కూడా మనతో తీసుకెళ్తాం. శేఖర్ 2 నిమిషాలు ఆలోచించాడు. అది ఒప్పుకుంటుందా అన్నాడు. ఆవిడను ఒప్పించే పూచి నాది. సత్యబాబు హామీ ఇచ్చినట్టుగా అన్నాడు. సరే అంటే బయటకు వచ్చాడు శేఖర్. అతడెక్కిన AHV 423 మారుతి కారు ఊళ్ళోకి పరుగుదీసింది. అర్ధరాత్రి 1 గంట దాటి 10 నిమిషాలైంది. AHV 428 మారుతి కారు నగరం నడిబొడ్డునున్న ఖరీదైన హోటల్ ముందు ఆగింది. ఊరంతా ఆదమర్చి నిద్రపోతున్న వేళ ఆ హోటల్ ఇంద్రభవనంలా వెలిగిపోతోంది. అతడు కారు దిగాడు. హోటల్ జవాన్ కారును పార్క్ చేసి తాళాలు అతనికి అందించాడు. తాళాలు అందుకొని అతడు రిసెప్షన్ వైపు కదిలాడు. రిసెప్షనిస్టు అతడిని చూసి మందహాసం చేసింది. అతడు ఆమె బుగ్గ మీద చిన్నగా చిటికేసి ఒక కార్డును ఆమెకు అందించాడు. రిసెప్షనిస్టు కార్డు అందుకొని చూసి 106 అంది. అతడు కార్డు అందుకున్నాడు. ఆమెకు థ్యాంక్స్ చెప్పి మెట్ల వైపు వెళ్ళాడు. పక్కన లిఫ్ట్ ఖాళీగా ఉన్న అతడు దానిని ఉపయోగించే ప్రయత్నం చేయలేదు. తిన్నగా మెట్లకి 2వ అంతస్తు చేరుకున్నాడు. రూమ్ నెంబర్ 106 ముందు నిలబడి బజార్ నొక్కాడు. 2 నిమిషాల తర్వాత తలుపులు తెరుచుకుంది. 25 లోపల వయసున్న యువకుడు కూర్చునున్నాడు. అతని పేరు రాబర్ట్. కమిన్. బాగా ఆలస్యం చేశారు అన్నాడు అతను. సారీ, లేట్ అయిపోయింది అన్నాడు. AHV 423. పర్వాలేదు, రండి.
మీరు బజ్మార్క్ ఎప్పుడు బయలుదేరుతున్నారు? ఈ రాత్రికే. ఎనీ ప్రోగ్రెస్? ఏమీ లేదు. మనం చాలా మంది దగ్గర అడ్వాన్సులు తీసుకున్నాం కదా, డ్రగ్ రిలీజ్ కాకపోతే మన పరువు అంతా పోతుంది. పోనీ ఏదో ఒక మందును మార్కెట్లో ప్రవేశపెడితే? రాబర్ట్ అదోలా నవ్వాడు. ఈ వృత్తిలో నిజాయితీ ఉండాలి. మనం కొందరిని ఒక్కసారి మోసం చేయొచ్చు, కానీ అందరినీ ఎల్లకాలం మోసం చేయలేం. మోసానికి అలవాటు పడితే నన్ను మీరు, మిమ్మల్ని నేను మోసం చేసుకోవాల్సి వస్తుంది. కనుక నా దగ్గర మోసం అన్న మాట తేకండి. చాలా సౌమ్యంగా చెప్పిన రాబర్ట్ మాటలు వాడిగా సూటిగా ఉన్నాయి. అతడు మౌనంగా ఉండిపోయాడు. సారీ, మిమ్మల్ని బాధ పెట్టినట్టున్నాను. పర్వాలేదు. ఇంతకీ అసలు విషయం చెప్పారు కాదు. ప్రస్తుతం నేనేం చెప్పలేను. అక్కడికి వెళ్తే గానీ ఏ విషయం తెలియదు. ఇంతకీ మూలిక వాసిష్ఠ శాస్త్రికి దొరికినట్లేనా? ఆ విషయం తెలుసుకోవడానికే గదా సుందర్ని అతని మీద ప్రయోగిస్తున్నాను. ఎవరా సుందరి? ఆమె క్వీన్ మేరీస్లో ఫైనల్ బిఏ చేస్తోంది. కాస్ట్లీ బ్రోతల్. సత్యబాబు అని వాడితో ఎక్కువ చనువుగా ఉంటుంది. వాడి ద్వారా పని జరిపిస్తాను. మీరు ఈ విషయాన్ని సత్యబాబుతో చెప్పారా? లేదు. సత్యబాబుకు నేను సుందరితో మాట్లాడినట్టే తెలియదు. ఒకవేళ ఆ సుందరి చెప్తుందేమో. చెప్పదు. సరే కానివ్వండి. అంతలో మళ్ళీ బజర్ చప్పుడైంది. రాబర్ట్ మంచం మీద నుండి లేవకుండానే కమిన్ అన్నాడు. 20 సంవత్సరాల మెరుపు తీగ లోపలకు ప్రవేశించింది. సుందరి? అవును, నేనే కబురు పెట్టాను. మీరిక్కడ ఉన్నారని తెలియక ఇక్కడికి వచ్చింది అన్నాడు రాబర్ట్. వెన్ను జలజరించింది. రాబర్ట్ అసాధ్యుడు. అతడిని తక్కువగా అంచనా వేయడం ప్రమాదం. తనకంటే 4 ఆకులు ఎక్కువ చదివాడు. నీ పేరేనా సుందరి? రాబర్ట్ కళ్ళలో చిన్న తమకం. అవును. దాగని అందాలను దాచే ప్రయత్నం చేస్తోంది సుందరి. ఆమెకు శీలం మీద పెద్ద నమ్మకం, పట్టింపు ఏమీ లేవు. కానీ ముందు రాబర్ట్తో చనువుగా ఉండడానికి ఆమె సాహసించలేకపోయింది. ఏమన్నాడు సత్యబాబు అని అడిగాడు రాబర్ట్. 4 గంటల ప్రయాణం చెప్పింది సుందరి. అతని వైపు చూసింది సుందరి. 2 నిమిషాల మౌనం. సరే, నువ్వు చేయాల్సిన పనేంటో తెలుసా? తెలుసు అన్నట్టు తలోపింది సుందరి. తర్వాత రాబర్ట్ లేచి బీరువా దగ్గరికి వెళ్ళాడు. బీరువాలో ఉన్న ప్రొజెక్టర్ బయటికి తీశాడు. లైట్ ఆఫ్ చేశాడు. సరిగ్గా అప్పుడే నెమ్మదిగా తలుపు తోసుకుని ఒక వ్యక్తి లోపలికి వచ్చాడు. చటుక్కున బీరువా చాటున నక్కాడు. గదిలో ఉన్న 3 ఆ వ్యక్తిని గమనించలేదు. రాబర్ట్ ప్రొజెక్టర్ ఆన్ చేశాడు. బస్తర్ అడవులు, బూజ్ మార్గ్. అక్కడ జంతువులు, మనుషులు, మొక్కలు స్క్రీన్ అవుతున్నాయి. రాబర్ట్ అక్కడ ఏమేం పనులు చేయాలో చెప్తున్నాడు. సుందరి అతను చెప్పేదాన్ని శ్రద్ధగా వింటోంది. గదిలోకి ప్రవేశించిన ఆగంతకుడు కూడా సంభాషణ అంతా జాగ్రత్తగా వింటున్నాడు. దాదాపు పావుగంట తర్వాత రాబర్ట్ ప్రొజెక్టర్ని ఆపాడు. బీర్వా దగ్గరున్న వ్యక్తి చటుకున బాల్కనీలోకి జారుకున్నాడు. ఆ పక్కనే ఉన్న చిన్న పెట్టగోడను ఆధారంగా చేసుకుని పక్క బాల్కనీలోకి దూకాడు. రాబర్ట్ లైట్ ఆన్ చేశాడు. బీర్వా వైపు చూసిన అతడు బ్రూకుటి ముడిపడింది. బీర్వా పక్కన ఎవరో వ్యక్తి నిలబడ్డట్టు అక్కడ కార్పెట్ అణిగి ఉంది. కానీ ఆ విషయాన్ని బయటకు చెప్పదలుచుకోలేదు. రాబర్ట్ వైపు తిరిగాడు. చేయి చాచాడు. ఆల్ ద బెస్ట్ అన్నాడు అతను. అతడి చేతిని అందుకున్నాడు. నెమ్మదిగా కరచాలనం చేసి బయటకు వచ్చేశాడు. అతడి వెనక సుందరి బయటకొచ్చింది. రాబర్ట్ సుందరి భుజాన్ని నొక్కి వదిలాడు. సుందరి అతని వైపు ఒక కవ్వింపు చూపు విసిరి బయటున్న నడవాలోకి ప్రవేశించింది. అలా వెళ్తున్న ఇద్దరిని చూసి రాబర్ట్ చిన్నగా నవ్వుకున్నాడు. సాయంత్రం 5 గంటలు అవుతోంది. నీరెండ పడి ఆ పచ్చటి ప్రాంతమంతా వింతగా మెరుస్తోంది. జైకర్ కళ్ళు తెరిచి బద్ధకంగా ఒళ్ళు విరుచుకున్నాడు. చేతులను కింద కానించి అరచేతుల్లో మొహం దాచుకుని విచిత్రమైన భంగిమలో పడుకునుంది మిత్రబాను. జైకర్ ఆమెను గోముగా చూశాడు. మిత్రబాను అతడిని కోపంగా చూసింది. ఆమె చుబుకాన్ని పట్టుకుని పైకెత్తి, రాణిగారు కోపంగా ఉన్నట్టున్నారు అన్నాడు జైకర్. నువ్వింత దుర్మార్గుడు అనుకోలేదు రుసరుసలాడింది మిత్రబాను. ఏం చేశానేంటి? ఒకటే అల్లరి. చి పాడు. ఆమె బుగ్గలు కెంపులయ్యాయి. జైకర్ ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. వద్దు వద్దంటూనే అతని ఎదపై వాలిపోయింది బాను. అతడు ఆమె ముంగురలను సవరించాడు. సారీ బాను, నన్ను క్షమించు. అదేంటి బావా అలా అంటావు? నా మీద సర్వాధికారాలు నీవే. దీంట్లో నువ్వు బాధపడాల్సిందేదీ లేదు.
బాధపడితే ఇంతకాలం ఎందుకు ఊరుకున్నానా అని బాధపడాలి అంది అల్లరిగా చూస్తూ. చిన్నప్పటి నుంచి పెద్దలందరూ వాళ్ళిద్దరిని భార్యాభర్తలుగా ఆశీర్వదించారు. వాళ్ళిద్దరికీ ఎన్నో ఏకాంతాలు, మరెన్నో అవకాశాలు వచ్చాయి. కానీ వాటిని ఏనాడు అలసుగా తీసుకొని హద్దు మేరలేదు. చదువులు పూర్తయ్యాయి. జీవితంలో సెటిల్ అయితే కానీ ఒకటి కాకూడదు అని అనుకున్నారు. ఇప్పటి వరకు అలాగే గడిపారు. కానీ ప్రస్తుతం వారున్న స్థితి వారిద్దరిని ఏకం చేసింది. ఆ రోజు మధ్యాహ్నం ఒకరికొకరు లొంగిపోయారు. ఒకరికి మరొకరు కావాలి అని అనుకున్నారు. ఇద్దరూ ఒకటైపోయారు. బాను, చీకటి పడుతోంది, బయలుదేరదామా అన్నాడు జైకర్. మిత్రబాను కిట్ను తెరిచింది. మధ్యాహ్నం తయారు చేసిన గోధుమ రొట్టెలను బయటకు తీసింది. ఇద్దరూ రొట్టెలు తిని కోల్డ్ కాఫీ తాగారు. 10 నిమిషాలు భుక్తాయాసాన్ని తీర్చుకొని బ్యాగ్లను భుజాలకి తగిలించుకొని నిలబడ్డారు. చుట్టూ చీకట్లు ముసురుకుంటున్నాయి. బావా, ప్రస్తుతం మనం ఎక్కడున్నామని అడిగింది మిత్రబాను. సంబరాల కొలను దాటి 3 మైళ్ళు వచ్చుంటాం అన్నాడు మధ్యాహ్నం మ్యాప్లో చూసిన విషయాలను మననం చేసుకుంటూ. అయితే మనం ప్రమాదాన్ని దాటి ముందుకొచ్చేసినట్టేగా. ఏం, ఈ ప్రాంతంలో సంబరాల కొలనేగా అతి భయంకరమైంది. అవును, సంబరాల కొలను ప్రాంతం భయంకరమైనదే. కానీ ఇక్కడకు ఉత్తరంగా మైలున్నర అవతల కోయిలా మాత విగ్రహం ఉంది. ఇక్కడున్న ప్రజల్లో కోయిలార్లు అతి భయంకరమైన వాళ్ళు. అడవి జంతువుల కన్నా భయంకరమైన ఆ కోయిలార్లు నరబలుల్ని ఇస్తారు. అందుకోసం సంవత్సరం పొడుగున కోయిలామాత విగ్రహం దగ్గర వంతుల వారీగా కాపు కాస్తారు. తమవాడు గాని వ్యక్తి ఎవరైనా కనపడితే వెంటనే పట్టుకుని కోయిలామాతకు బలిస్తారు. అతడు చెప్పేది వింటుంటే మిత్రబాను గుండె దడ పెరిగింది. ఆమెలో వస్తున్న మార్పును గమనించని జైకర్ తన ధోరణిలో తాను చెప్పుబోతున్నాడు. ఈ కోయిలార్లు నాగారాధకులు. వారి దగ్గర ఒక విచిత్రమైన వేర్లుంటాయి. వాటిని ఉపయోగించి నాగులకు కట్టారు వాళ్ళు. ఆ వేరు వెకటుకు నాగు సృహ తప్పుతుంది. మనం కోయిలా దేవత ఉన్న ప్రాంతాన్ని దాటి ముందుకు వెళ్ళినా అక్కడ మార్గం నిండా సృహలేని పాములుంటాయి. మనం వాటి మీద నుండి ముందుకు వెళ్ళాలి. ఏవి ఎప్పుడు మేల్కొంటాయో చెప్పడం కష్టం. అంతా మన అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఆ గండం నుంచి బయటపడి, ప్లీజ్ బావా, ఇంకా చెప్పకు, నాకు చాలా భయంగా ఉంది. జైకరు మాట్లాడలేదు. ఆమె వీపు మీద చిన్నగా నిమిరాడు. ఇద్దరు చురుగ్గా అడుగులేస్తూ ముందుకు వెళ్ళారు. బావా, ఈ కోయిలా మాత ఇంకా ఎంత దూరం ఉంటుందంటావు? ఇంకో కిలోమీటర్ ఉంటుంది. మనం అక్కడ ఎంతసేపట్లో చేరుకుంటాము? అరగంట కూడా పట్టదు. అక్కడ కోయిలార్లు ఉంటారంటావా? పిచ్చిబాను, అందుకే కదా చెప్పాను నువ్వు నాతో రావద్దని. విన్నావా? పెద్ద ఝాన్సీ రాణిలాగా బయలుదేరావు. అతడు ఉద్దేశం ఆమెని కించపరచాలని కాదు. తను చెప్పిన విషయాలను మనసులో ఉంచుకొని భయపడే ఆమె మనసును మరోవైపుకు తిప్పే ప్రయత్నం చేయడానికి అతడు అలా మాట్లాడడం మొదలుపెట్టాడు. బావా, దెబ్బతిన్నట్టుంది ఆమె గొంతు. ఏ, కోపం వచ్చిందా? అతడు కోరుకునేది అదే. అబ్బే లేదు, జోల పాడావుగా నిద్ర ముంచుకొచ్చేస్తోంది. మరి నేనన్న దాంట్లో నిజం లేదా? నువ్వు పిరికిదానివి కదా, చెప్పు, నువ్వు నిజంగా భయపడ్డం లేదా? తన ప్లాన్ అమలు జరుపుతున్నందుకు ఆనందపడ్డాడు. అవును, భయపడ్డాను, కాదనలేదు. ఇది మానవ సహజం. ఇటువంటి ప్రదేశాల్లో ఎవరికైనా మాత్రం భయం ఉంటుంది. అంత మాత్రం చేత నేను పిరికిదాన్నేనా? అంతెందుకు, నీకు మాత్రం భయంగా లేదా? ఆమె నుండి అటువంటి ప్రశ్నను ఊహించని జైకర్ ఉలిక్కి పడ్డాడు. అవును, ఆమె అడిగిన ప్రశ్నలో నిజం లేకపోలేదు. తను కూడా భయపడుతున్నాడు. తన భయం తన గురించి కాదు, మిత్రబాను గురించే. ఈ అడవిలో ఆమెకు ఏదైనా జరిగితే తన మీద ఎంతో నమ్మకం ఉంచి కూతుర్ని తనతో పంపిన మామయ్యకు తను మొహం ఎలా చూపించగలడు? ఇదే విషయాన్ని అతను మిత్రబాన్తో అన్నాడు. ఏం పర్లేదు బావా, పక్కన నువ్వు ఉండగా నాకేమీ జరగదు. నీ మీద, నీ సమర్థత మీద నాకు ఆ నమ్మకం ఉంది అంది బాను. జైకర్ ఛాతీ పొంగింది. ప్రేమించిన అమ్మాయి తనను మెచ్చుకుంటుంటే ఎవరికి మాత్రం సంతోషంగా ఉండదు? జైకర్ ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. చాలా కాలం తర్వాత కలిసిన స్నేహితులు షికారుకు బయలుదేరినట్టు ఇద్దరు చట్టాపట్టాలేసుకుని అడుగులు వేయడం ప్రారంభించారు. చుట్టూ కీచురాళ్లు చేసే రొద పెద్దదైంది. దూరంగా ఎక్కడో అడవి మృగాల చడి ఉన్నట్లు తెలుస్తోంది. నడుస్తున్న వాడల్లా జైకర్ ఒక్కసారి ఆగాడు. అతడి 6th సెన్స్ అతడిని హెచ్చరించింది.
మిత్రబాను చేయబట్టుకొని గబగబా పక్కకు నడిచాడు. అక్కడ ఒక పెద్ద బండరాయి ఉంది. బాను, కదలకుండా కూర్చో అన్నాడు జైకర్. ఆ రాయి వెనక్కు వచ్చాక మిత్రబాను అతడికి అతుక్కుపోతూ రాయి పక్కగా కూర్చుంది. జైకర్ అలా ఎందుకు చేయమన్నాడో ఆమెకు అర్థం కాలేదు. కానీ ఆమె అతడిని ఎందుకు అని అడగలేదు. అలా వారు రాయి పక్కకు తప్పుకోవడం వల్ల వారు పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. వారలా రాయి చాటుకు వెళ్లారో లేదో అక్కడ 2 కాగడాలు ప్రత్యక్షమయ్యాయి. కాగడాలను పట్టుకున్న వ్యక్తులు దాదాపు దిగంబరులుగానే ఉన్నారు. వారి చేతిలోని గొడ్డళ్ళు కాగడా వెలుతురులో వింతగా మెరుస్తున్నాయి. ఎవరూ లేరే అన్నాడొకడు. మేక ఏదో అయ్యుంటుంది, రెండోవాడు జవాబు చెప్పాడు. మొదటివాడి మొహంలో కాంతి తప్పడం కాగడా వెలుగులో స్పష్టంగా కనిపిస్తోంది. పోదాన్రా అన్నాడు. పోనీ ఒకసారి చుట్టూ చూద్దామా? మిత్రబాను గుండె ఒక్కసారి ఆగినట్టుగా అయింది. భయంగా జైకర్ చేతిని నొక్కింది. ఆమె చేతికి లోహపు వస్తువు ఒకటి తగిలింది. అదేంటో గ్రహించడానికి ఆమెకెంతోసేపు పట్టలేదు. పిస్టల్. అయితే జైకర్ దాడిని ఎదుర్కోవడానికి తయారుగా ఉన్నాడు అన్నమాట. అంతే. ఆమెకు కూడా ఒక రకమైన ఉత్సాహం వచ్చింది. కూర్చునే కొంగును నడుం చుట్టుకు బిగించింది. వద్దు, పోదాం మొదటివాడు అభ్యర్థించాడు. సరే. ఇద్దరూ వెనక్కి తిరిగారు. బిగ్గరగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు. వాళ్ళిద్దరూ అప్పుడే కాపలాకు వచ్చారని, మొదటివాడు ఒంట్లో బాగాలేదని, రెండోవాడికి కూడా ఆ రోజు ఎందుకో చిరాగ్గా ఉందని, అందుకే కాపలా ఆపి మంచు ఎక్కి నిద్రపోదామని, కోయిలామాతను తప్పు ఖాయమని వేడుకుందామని ఆ మాటలకి సారాంశం. జైకర్ హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు. ఒక ప్రమాదం తప్పిపోయింది. ఎండు చితుకులు వగైరా కాళ్ల కింద పడుతున్నాయన్న భయం కొద్దీ ఇద్దరు చెప్పులు లేకుండా నడుస్తున్నారు. ఎప్పుడైతే కోయిలార్లు కాపు కాయడం లేదని తెలిసిందో జైకరు కిట్ ఓపెన్ చేసి 2 జతల రబ్బర్ షూలను తీశాడు. అవి మోకాళ్ల వరకు వస్తాయి. తప్పిజారి ఏ పామైనా కూరల్ని దించడానికి ప్రయత్నిస్తే ఆ విషయం బయటే జారిపోతుంది. ఇద్దరు షూలు ధరించారు. మళ్ళీ ప్రయాణానికి ఆ ఎత్తులయ్యారు. బావా, మిత్రబాను గొంతులో చాలా రిలీఫ్ ఉంది. నువ్వు ప్రమాదాన్ని ఎలా పసిగట్టావు? వాళ్ళు మన దగ్గరకు వచ్చినప్పుడు నీకు ఏ రకమైన వాసన రాలేదా అడిగాడు జయకర్. మిత్రబాను ఒక్క నిమిషం ఆలోచించింది. అవును, ఏదో ఎండిన చేపలు గాల్చిన వాసన వచ్చింది అంది. అవును, ఇక్కడ వాళ్ళు ఒక రకమైన జంతు తైలాన్ని దీపపు చమురుగా వాడతారు. నాకు దూరం నుండి ఆ వాసన తెలిసింది. మా గురువు గారు దీని గురించి ప్రత్యేకంగా నాకు చెప్పారు. చిన్న శాంపుల్ని కూడా వెలిగించి చూపించారు. అందుకే పసిగట్టగలిగాను. మిత్రబాను ఆరాధనగా తడి చేతిని తడిమింది. మరి పిస్టల్ వాడదామన్నా దాన్ని బయటకు తీసావు? అవును, తప్పనిసరి పరిస్థితుల్లో దాని అవసరం రావచ్చు. దానికి సైలెన్సర్ అమర్చి ఉంది కాబట్టి చప్పుడు బయటికి కాదు. కానీ చిన్న ప్రమాదం ఒకటి ఉంది. ఏమిటది? శవం అయితే పాతేయచ్చుగా. తమ వ్యక్తి ఇంటికి తిరిగి రాకపోతే ఇక్కడ వాళ్ళు దండోరా వేస్తారు. అప్పుడు చుట్టుపక్కల గూడాలన్నీ కలిసి ఒకటైపోతాయి. శవం కూడా కనిపించకపోతే వాళ్ళు అనుమానపడతారు. అనవసరంగా మనం వాళ్ళని అలర్ట్ చేసినట్టు అవుతుంది. వాళ్ళకు అనుమానం రానంతసేపు మనం ఈ అడవిలో ఏదో రకంగా ముందుకెళ్ళొచ్చు. అనుమానం వస్తే ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేం. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప మనం ఆయుధాల్ని వాడకూడదు. ఒకవేళ వాడినా శవాన్ని పాతి పెట్టకూడదు. మరణం ఏదో జంతువుల వలన సంభవించినట్లు ఆధారాలు సృష్టించాలి. అందుకు కావలసిన సరంజామా కూడా నా దగ్గరుంది అన్నాడు జయకర్. మిత్రబాను చేతి వాచి వంక చూసుకుంది. రేడియం డైల్ 8 గంటలు సూచిస్తోంది. బాను అన్నాడు జయకర్. ఇందాకటి సంఘటన జరిగిన అరగంట దాటినా ఇప్పటికి వాళ్ళు కుదుటపడ్డారు. వాళ్లకు రబ్బరు సోల్స్ ఉన్నాయి కాబట్టి పాములు భయం లేదు. ఇందాక 2-3 సార్లు బలమైన పాములు కాళ్ల కింద నలిగినట్టు గ్రహించాడు జైకర్. కానీ ఆ విషయాన్ని మిత్రబానుకు చెప్పలేదు. బావా, ఆ పాములన్నావు, ఆ ప్రాంతాన్ని దాటేశామా అని అడిగింది బాను. అయితే ఇక్కడ ఒక పావుగంట కూర్చుని ముందుకెళ్దామే? జైకరు గతుక్కుమన్నాడు. తను మిత్రబానుకు అబద్ధం చెప్పాడు. ఇప్పుడు తాము సరిగ్గా ఆ పాములున్న ప్రాంతం మధ్యలోనే ఉన్నారు. అది దాటి వెళ్లాలంటే ఇంకా అరగంట పైచిలికే పడుతుంది. ఇంకా ఆ విషయాన్ని దాచి ఆమెను మభ్యపెట్టడం ఇష్టం లేక అసలు విషయాన్ని చెప్పేశాడు. అతడు ఆశించినట్టు మిత్రబాను భయపడడం లేదు. అవును బావా, నేను గ్రహించాను. నేను నిన్ను ఆ ప్రశ్న అడుగుతున్నప్పుడు నా కాలి కింద గుండ్రటి కర్రలాంటి ఆకారం పడింది. ఉన్నట్టుండి అది వంగింది.
నా రబ్బర్ సోల్ మీద టప్మని కొట్టింది. దాన్ని బట్టి అది పామని నాకు అర్థమైంది. దాంతోపాటే మరోటి కూడా అర్థమైంది అంది మిత్రబాను. ఏముంటది? అవి కరిచినా మనకు ఏ రకమైన ఇబ్బంది లేదని. గుడ్ అన్నాడు జైకర్. అలా కబుర్లు చెప్పుకుంటూ ముందుకు నడుస్తున్నారు. అంతలో ఉన్నట్టుండి సవితి తల్లి గిల్లినట్టు నెలల పసిగుడ్డు క్యారమని ఏడుపు వినిపించింది. బావా, మనం గూడానికి వచ్చేసామా అని అడిగింది బాను. లేదు. మరి ఆ ఏడుపు? ఇంతటి కీకారణ్యంలో ఒక పసిగుడ్డ అలా గొక్క పెట్టడాన్ని ఆ స్త్రీ హృదయం తట్టుకోలేకపోతోంది. అది కొండ చిలువ చేసే ట్రిక్. ఏదో చిన్న పిల్ల ఏడుపు అనుకుని ఎవరైనా దాని దగ్గరికి వెళ్తే అది వాళ్ళ మీద తన ప్రభావాన్ని చూపిస్తుంది. ఇప్పటి వరకు దాని గురించి నేను వినడమే గాని ప్రత్యక్షంగా చూడలేదు. అది కాదు బావా, అది నిజంగానే పసిబిడ్డ ఏడిపోయినేమో. కాదన్నాను కదా, పద అంటూ ముందుకు నడిచాడు జైకర్. అదే అతడు చేసిన పొరపాటు. 2 నిమిషాలు అక్కడ ఆగి ఆ విషయాన్ని పరిశీలిస్తే తమ గమ్యం మరోలా ఉండేది. చేసేదేమీ లేక మిత్రబాను అతడిని అనుసరించింది. వాళ్ళు వెళ్తుంటే వెనక నుండి పసిగుడ్డు రోదన ఎక్కువైంది. అది రాను రాను పెద్దవాళ్ల ఏడుపులోకి దిగిపోయింది. కానీ స్వరంలో మార్పు వచ్చేటప్పటికి ఇద్దరూ గుర్తించలేనంత దూరం వెళ్ళిపోయారు. చవర్లెట్ కారు వచ్చి రైల్వే స్టేషన్ ముందు ఆగింది. వెనక సీట్లోంచి ఒక ఆటవికుడు కిందకి దిగి డ్రైవర్కు సలాం చేశాడు. కారు వెనక్కి వెళ్ళిపోయింది. ఆటవికుడు కౌంటర్లో నిలబడి కిరండల్కు టికెట్ కొన్నాడు. అతడు టికెట్ తీసుకుని ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళాడో లేదో స్టేషన్ ముందు మారుతి కారు ఆగింది. నేను దీన్ని పార్క్ చేసి వస్తాను, మీరిద్దరు టికెట్లు తీయండి అన్నాడు శేఖర్. సత్యబాబు తలూపి కిందకి దిగాడు. సుందరి అతడిని అనుసరించింది. ఇద్దరు కౌంటర్ ముందుకు వెళ్ళి కిరండల్కు టికెట్లు తీసుకున్నారు. శేఖర్ కారుని పార్క్ చేసి దాని మీద కవర్ కప్పి స్టేషన్లోకి వచ్చాడు. మరో 10 నిమిషాలకి ట్రైన్ బయలుదేరుతోంది చెప్పాడు సత్యబాబు. శేఖర్ మౌనంగా నిలబడిపోయాడు. సుందరి బుక్ షాప్ దగ్గరికి వెళ్ళి కొన్ని పుస్తకాలు కొనుక్కొని వచ్చింది. ఈలోగా కిరండల్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ మీదకు వచ్చింది. ముందుగా ఆటవికుడు కంపార్ట్మెంట్లో దూరాడు. శేఖర్ త్రయం మరో కంపార్ట్మెంట్ ఎక్కింది. 4 లోపలికి వెళ్ళాక అప్పటి వరకు వారిని అనుసరిస్తూ వచ్చిన రాబర్ట్ బ్రేక్ వ్యాన్లో దూరాడు. అతడు లోపలికి వెళ్ళగానే అప్పటి వరకు రైల్వే టీటీఈతో మాట్లాడుతున్న మరొక వ్యక్తి టీటీఈతో పాటు ట్రైన్ ఎక్కాడు. మరొక 10 నిమిషాల్లో ట్రైన్ కూతేసి కంపార్ట్మెంట్ను వదిలింది. కంపార్ట్మెంట్లో కిటికీ పక్కగా కూర్చుంది సుందరి. ఆమె పక్కనే కూర్చున్నాడు శేఖర్. వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేని సత్యబాబు నేను అటువైపు కూర్చుంటానని కంపార్ట్మెంట్ చివరికి వెళ్ళి కూర్చుని తాపీగా సిగరెట్ వెలిగించాడు. కంపార్ట్మెంట్ అంతా దాదాపు ఖాళీగానే ఉంది. పైన వెలుగుతున్న బల్బులు తమ ఉనికిని చాటుతున్నాయే తప్ప ఏమాత్రం కాంతిని వెదజల్లలేకపోతున్నాయి. కంపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళంతా ఆటవికులు, కొండవాళ్లే. ఉన్న ఆ 4 నిద్రలోకి జారుకున్నారు. సత్యబాబు అక్కడ లేకపోవడంతో శేఖర్ నెమ్మదిగా సుందరి ఒళ్ళో తలబెట్టుకున్నాడు. అతడి చేతులు తమకంతో ఆమె అందాలను తడుముతున్నాయి. ఎవరైనా చూస్తారు? ఎవరు లేరులే. ఇక సుందరి అభ్యంతరం చెప్పలేదు. వీళ్లను ఆ పరిస్థితిలో 2-3 సార్లు అక్కడికొచ్చిన సత్యబాబు చూశాడు. మిత్రుడి మనసు మళ్ళినందుకు తృప్తిగా ఊపిరి పీల్చుకొని వెనక్కి వచ్చేశాడు. ట్రైన్ వేగం అందుకుంది. వెనక కంపార్ట్మెంట్లో కూర్చుని ఉన్న ఆటవికుడు చుట్టూ చూశాడు. కంపార్ట్మెంట్ అంతా నిద్రలోకి జారుకుంది. అతడు ఒక ఖరీదైన సిగరెట్ తీసి వెలిగించాడు. ఎప్పటి నుంచో కాల్చాలి అని అనుకున్నాడు. అందరూ పడుకోగానే ఆ అవకాశం వచ్చింది. వెలిగించాడు సిగరెట్. సత్యబాబుని పిలుద్దామా, లేకపోతే బాగోదు అంది సుందరి. సరే కానీ అన్నాడు శేఖర్. సుందర్ 2 నిమిషాల్లో సత్యబాబుని పిలుచుకొచ్చింది. సత్యబాబు శేఖర్ను చూసి చిన్నగా నవ్వాడు. శేఖర్ సుందర్ని చూపించి చిన్నగా కళ్ళెగరేశాడు. సత్యబాబు అతడు సైగను అర్థం చేసుకున్నాడు. వద్దు గురు, ఈ 4 రోజులు సుందరి నీ సొంతం అన్నాడు. శేఖర్ పొంగిపోయాడు. సుందరి ఇవేవి పట్టనట్టు బయటికి చూస్తూ కూర్చుంది. ట్రైను కనపడ్డ స్టేషన్లన్నిట్లోనూ ఆగుతూ ముందుకు పోతోంది. అర్ధరాత్రి 11 గంటలకు ట్రైను కిరండల్ చేరుకుంది. మధ్యలో ట్రాక్ బాగోక 2-3 సార్లు హెల్డ్ అయిపోయింది. ట్రైన్ ఆగ్గానే సత్యబాబు సామాన్ తీసుకొని కిందకి దిగి గబగబా బయటికి నడిచాడు. శేఖర్ అతన్ని అనుసరించాడు. వాళ్ళు బయటికి వెళ్ళిన 2 నిమిషాలకి సుందరి కిందకి దిగింది. గబగబా బ్రేక్ వ్యాన్ దగ్గరికి వెళ్ళింది. రాబర్ట్ అంది. ప్రొసీడ్ బేబీ అన్నాడు రాబర్ట్ బయటికి చూడకుండానే. సుందరి గబగబా బయటికి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళేసరికి సత్యబాబు ఒక మహేంద్ర జీప్ను
ఆమె ముందుకు తీసుకొచ్చాడు. సుందరి జీప్ ఎక్కింది. జీప్ ముందుకు దూకింది. అటువంటి జీపులే మరొక 3 అక్కడ ఉండడం వారెవరూ గమనించలేదు. 10 నిమిషాల గడువులో ఆ 3 జీపులు బయలుదేరారు. అన్ని జీపుల్లోనూ పవర్ఫుల్ మైక్రోఫోన్లు ఉన్నాయని అందులో ఉన్న ఒకే ఒక్క వ్యక్తికి తెలుసు. కానీ ఆ వ్యక్తి ఎవరో మిగిలిన వాళ్లకు తెలియదు. వాసిష్ఠ శాస్త్రి ఉలిక్కిపడి లేచాడు. అతడికి అంతా అయోమయంగా ఉంది. అలా ఎందుకు జరిగిందో అతడికి అర్థం కావడం లేదు. అతడికి సరిగ్గా 2 నెలల క్రితం జరిగిన సంఘటనలు గుర్తొచ్చాయి. వాసిష్ఠ శాస్త్రి భూజ్మార్గ్ వచ్చి అప్పటికి 1 రోజులు దాటింది. దాదాపు అతడు 5 సంవత్సరాలుగా ఆ ఆటవికుల జీవన సరళిని అర్థం చేసుకుని ఆకళింపు చేసుకున్నాడు. వారి అలవాట్లను, భాషను పూర్తిగా ఆకళింపు చేసుకున్నాడు. వాళ్ళ భాష, అలవాట్లు, ఆ చుట్టుపక్కల 6 గూడాలున్నాయి. ఒక గూడెం పెద్దను ఆశ్రయించాడు శాస్త్రి. అతడు ముందు కాదన్నాడు. చాలా ప్రయత్నాలు చేశాక ఒప్పుకున్నాడు. అక్కడి వారందరికీ శాస్త్రిని తనవాడిగా పరిచయం చేశాడు. అలా అక్కడ స్థానాన్ని సంపాదించాడు శాస్త్రి. కానీ విచిత్రం, దానివల్ల అతడికి ఏ రకమైన లాభం లేకపోయింది. కోయిలార్లకు మిగిలిన వాళ్లకు పెద్ద సంబంధాలు ఏమీ లేవు. తను ఏం ఆశించి వచ్చాడో అవన్నీ కోయిలార్ల దగ్గర ఉన్నాయి. కోయిలార్లు మిగిలిన వాళ్ళని చాలా దూరంగా ఉంచుతారు. మిగిలిన వాళ్ళు కూడా కోయిలార్ల జోలికి పోరు. వాళ్ళంటే భయపడతారు. దాదాపు 15 రోజులు ఆ వేషంలో గడిపాడు శాస్త్రి. అతడు ఆ 15 రోజుల్లోనూ మరొక విషయాన్ని గ్రహించాడు. అక్కడ ఒక వ్యక్తిని శాస్త్రి అనుమానించాడు. అతడి నడక అనుమానాస్పదంగా ఉంది. ఒకసారి అతడు స్టేట్ ఎక్స్ప్రెస్ సిగరెట్ కాలుస్తూ కనిపించాడు. బీడీలు తప్ప అక్కడ ప్రజలు సిగరెట్లు కాల్చరు. పైగా అతడు తనని కనిపెడుతున్నట్టుగా శాస్త్రి గమనించాడు. ఆ రోజు దంతేశ్వరి దేవి సంబరం. 6 గూడాల ప్రజలు మంచి హుషారుగా ఉన్నారు. వాసిష్ఠ శాస్త్రి కూడా వాళ్లలో కలిసిపోయాడు. సాయంత్రం వరకు సంబరం జరిగింది. ఎవరి గూడానికి వాళ్ళు తిరిగి వచ్చారు. చుట్టుపక్కల ఎరుకవంప మంచి పేరున్న మనిషి. ఎవరూ అతడి మాటను కాదనరు. ఇంటికి తిరిగి వచ్చిన ఎరుకపంపను ఒక గోధుమ రంగు త్రాచు కాటేసింది. వెంటనే కోయిలార్లకు కబురెళ్ళింది. ఒక కోయిలార్ అక్కడికి వచ్చారు. అటువంటి అవకాశం కోసమే చూస్తున్నాడు వాసిష్ఠ శాస్త్రి. కోయిలారు మంత్రాలు మొదలుపెట్టాడు. వాసిష్ఠ శాస్త్రి కూడా అక్కడి వాళ్లతో కలిసిపోయాడు. ఉన్న 10 రోజుల్లోనూ శాస్త్రి వాళ్లలో ఒకటైపోయాడు. అందుకే అందరూ శాస్త్రికి ముందుకు దారిచ్చారు. ఎరుకపంప దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు వాసిష్ఠ శాస్త్రి. కోయిలారుకు భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లాడు. కోయిలారు అతడి చేతికి మూలకిచ్చాడు. దాన్ని నీళ్లలో నానబెట్టమన్నాడు. ఎరుకవంప మొహం నీలం రంగులోకి తిరుగుతోంది. నోటిలోంచి తెల్లటి నురుగు రాసాగింది. ఎగవు ఊపిరి పడింది. అటువంటి స్థితిలో ఉన్న మనిషి బ్రతకడం కష్టమని శాస్త్రికి తెలుసు. అయినా జరిగే తతంగాన్ని చూస్తున్నాడు. కోయిలారు కాగడా తెమ్మన్నాడు. సంచిలోంచి ఒక చాకుని తీశాడు. కాగడా మంట మీద దాన్ని వేడి చేశాడు. ఎరుకవంప కాటువైపు చూశాడు. పాము కాటు స్పష్టంగా కనిపిస్తోంది. అక్కడ కాలిన చాకుతో కాటు పెట్టాడు. రక్తం నీలం రంగులో బయటపడింది. ఆ ఘాటులో సన్నటి వేరుముక్కను చెనిపాడు. ఆ తర్వాత అక్కడ చిన్న బ్యాండేజీ పట్టి కట్టాడు. తర్వాత మనిషిని జాగ్రత్తగా కూర్చోబెట్టమన్నాడు. మరో వేరుముక్క తీసి అతని ముక్కు దగ్గర ఉంచి చిన్నగా మంత్రాలు చదివాడు. విచిత్రం, ఎరుకపంప నోటంట నురుగు రావడం మానేసింది. మొహం రంగు మామూలుకు తిరిగింది. అలా 2-3 సార్లు చేశాడు కోయిలారు. తర్వాత ఎరుకవంపకు వేరు నానబెట్టిన నీరు పట్టించాడు. ఎరుకవంప భారంగా కళ్ళు తెరిచాడు. వాసిష్ఠ శాస్త్రి ఏదో అద్భుతాన్ని చూసినట్టుగా చూశాడు. ఎవ్వరికి సాధ్యం కాంది మామూలు కోయిలార్లు చేస్తుంటే అంతటి మేధావి గుడ్లప్పకించి చూస్తూ ఉండిపోయాడు. కోయిలారు మంత్రాలు చదవడం ఆపాడు. ఎరుకవంప కాలికి కట్టిన బ్యాండేజీని తీసేశాడు. లోపల నుండి వేరును బయటికి తీశాడు. అతడు చేసే తతంగాన్ని జాగ్రత్తగా పరిశీలించాడు వాసిష్ఠ శాస్త్రి. ఎవ్వరు చూడకుండా ఆ మూలికను జాగ్రత్త పెట్టాడు. కానీ అతడు చేసేదానిని మరొక వ్యక్తి గమనిస్తున్నాడని అతనికి తెలియదు. కోయిలారు అక్కడి వారికి జాగ్రత్తలని చెప్పి అక్కడి నుండి బయలుదేరాడు. అతడు వెళ్ళిన 10 నిమిషాలకు శాస్త్రి బయలుదేరాడు. అతడికి ఏనుగెక్కినంత సంబరంగా ఉంది. తన పని ఇంత తొందరగా సానుకూలంగా అవుతుందని అతడు అనుకోలేదు.
వాసిష్ఠ శాస్త్రికి 10 గజాల దూరంలో అతడిని ఒక వ్యక్తి అనుసరిస్తున్నాడు. 10 నిమిషాలు పోయాక వాసిష్ఠ శాస్త్రి ఆ విషయాన్ని గమనించాడు. ఎందుకు? ఎవరు తనను అనుసరిస్తున్నారు? ఆ సిగరెట్ వ్యక్తి కాదు కదా? ఆ ఆలోచన రాగానే శాస్త్రిలో ఎందుకో సన్నగా వణుకు బయలుదేరింది. అరగంట తర్వాత శాస్త్రి తల మీద బలమైన దెబ్బ పడింది. స్పృహ తప్పి పడిపోయాడు. అప్రయత్నంగా అతని మొల నుంచి ఒక విజిటింగ్ కార్డు కింద పడింది. మెలకు వచ్చి చూసేటప్పటికి తను ఒక చిన్న మందిరంలో ఉన్నాడు. అది దంతేశ్వరీదేవి మందిరం. సంబరాల కొలను దగ్గర కాకుండా కోయిలామాతకు దగ్గరలో దంతేశ్వరీదేవి గుడి మరొకటి ఉంది. ప్రస్తుతం తను ఆ మందిరంలో ఉన్నాడు. మందిరం తలుపు బయట నుండి గడిగి పెట్టారు. శాస్త్రి మందిరాన్ని పరిశీలనగా చూశాడు. వెదురు బొంగల మంచం, కుర్చీ, టీపాయ్, నీళ్లకుండ. టీపాయ్ని గోడ దగ్గరకు లాగి పైనున్న కన్నంలోంచి బయటికి చూశాడు శాస్త్రి. ఎవ్వరూ బయట లేరు. ఆ కన్నం తనకెంతో ఉపయోగపడుతుంది. ఎవరైనా అటువైపు వెళ్తూ ఉంటే పిలవచ్చు. ఆ ఆలోచన రాగానే చాలా రిలాక్సింగ్గా ఫీల్ అయ్యాడు శాస్త్రి. కానీ ఆ రిలీఫ్ ఎంతోసేపు నిలబడలేదు. యథాలాపంగా తన వైపు చూసుకున్న శాస్త్రి ఉలిక్కి పడ్డాడు. తను ఆటవిక వేషంలో లేడు. మామూలు ప్యాంటు షర్ట్లో ఉన్నాడు. ఈ పరిస్థితిలో గూడెంలో వాళ్ళెవరైనా చూస్తే తన పని సరి. వాసిష్ఠ శాస్త్రికి నిస్పృహ ఆవరించింది. ఈలోగా బయట తలుపు తెరుచుకుంది. తను అనుమానించే సిగరెట్ ఆటవికుడు లోపలికొచ్చాడు. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్ అన్నాడు. శాస్త్రి ఆశ్చర్యపోలేదు. కానీ ఆ గొంతుకు ఎక్కడో విన్నట్టు అనిపించి ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని ఆలోచించాడు. ఆ మూలికలు ఎక్కడా అడిగాడు ఆ వ్యక్తి. గొంతు మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు అతను. ఏ మూలికలు? అవే కోయిలార్ దగ్గర నుండి తస్కరించినవి. సారీ, నేను ఏ మూలికలు తస్కరించలేదు. బుక్కాయించకు ప్రొఫెసర్. ఆ మూలికలను నాకు అందించేయి. వాటిని ఎలా వాడాలో చెప్పు. నీకు కావలసినంత డబ్బిస్తాను. ఎప్పుడైతే తనని ఎవరు అనుసరిస్తున్నారు అని గమనించాడో వాసిష్ఠ శాస్త్రి ఆ మూలికలను వస్తున్న త్రోవలోనే ఒకచోట భద్రంగా ఉంచాడు. సారీ, నాకు ఈ విషయం గురించి ఏమీ తెలియదు. దాదాపు 1 నెల రోజులు ఆ వ్యక్తి శాస్త్రిని అడుగుతూనే ఉన్నాడు. కానీ శాస్త్రి తనకు తెలియదని చెప్తూనే ఉన్నాడు. ఉన్నట్టుండి 10 రోజుల క్రితం ఆ వ్యక్తి మాయమయ్యాడు. అయినా తనకు ప్రతిరోజు 2 పూటల ఆహారం అందుతూనే ఉంది. మొదటిసారిగా శాస్త్రి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అనుకున్నది సాధించకుండా తన జీవితం అంతమైపోతుందా? నో, అలా జరగడానికి వీల్లేదు. 3 నెలల తర్వాత తాను జైకర్ను రమ్మన్నాడు. ఒకవేళ జైకర్ వచ్చినట్టయితే తన కోరిక నెరవేరుతుంది. అప్పటి వరకు ఓపిక పట్టక తప్పదు. అలా ఆలోచిస్తూ ఉండగానే చీకటి పడిపోయింది. రోజులో చాలా భాగం శాస్త్రి గోడ దగ్గరే ఉంటూ కన్నంలోంచి చూస్తూ గడుపుతున్నాడు. రాత్రి 8 గంటలు దాటి 20 నిమిషాలైంది. మందిరం బయట ఎవరో ఇద్దరు వెళ్తున్నట్టు అంత చీకట్లోనూ కనిపెట్టగలిగాడు శాస్త్రి. 2 నెలలుగా చేస్తున్న సాధనకు ఫలితం అది. ఒక ఆడ మగ చట్టాపట్టాలేసుకొని ముందుకు వెళ్తున్నారు. వారు ఆటవికులు కారు, కావడానికి వీల్లేదు. ఆటవికులైతే చేతిలో కాగడా ఉండి తీరాలి. మరెవరు? బహుశా నాగరికులై ఉండి ఉంటారు. ఆ ఆలోచన రాగానే అతడి మెదడులో చిన్న మెరుపు మెరిసింది. జైకర్ గానీ రాలేదు కదా? వచ్చింది జైకరే అయితే అమ్మాయి ఎవరు? మిత్రబాన్ అయిండొచ్చు. వాసిష్ఠ శాస్త్రి నరాలు ఉత్సాహాన్ని, శక్తిని నింపుకున్నాయి. పేరు పెట్టి పిలుద్దామని అనుకున్నాడు శాస్త్రి. కానీ వెంటనే ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. అది తనకు వాళ్లకు కూడా ప్రమాదమే. ఆ చుట్టుపక్కల కోయిలార్లు ఉంటారు. తమ ఉనికి తెలియగానే 3 కోయిలా మాతకు బలిచ్చి తీరతారు. పైగా వచ్చింది జైకర్ అని పూర్తిగా నమ్మకం లేదు. ఏం చేయాలి? ఏం చేస్తే జైకర్ తన ఉనికిని గమనిస్తాడు? 2 క్షణాలు వాసిష్ఠ శాస్త్రి కళ్ళు మూసుకున్నాడు. ఆ సమయం చాలు అతడి సునిశ్చిత మేధస్సు చురుగ్గా పనిచేయడానికి. అవును, గతంలో ఒకసారి జైకర్ ఆస్ట్రేలియన్ పైథాన్ గురించి అడిగాడు. అది విక్టిమ్ను ట్యాప్ చేయడానికి పసిపిల్లలా ఏడుస్తుంది. జైకర్కు తను దాని గురించి చెప్పాడు. ఈ ప్రాంతంలో అటువంటి వాయిస్లు రావని జైకర్కు తెలుసు. పైగా తనకు వెంట్రీ లాక్విజంతో పరిచయం ఉన్నట్టు కూడా జైకర్కు తెలుసు. వెంటనే వాసిష్ఠ శాస్త్రి చిన్న పిల్లలాగా ఏడవడం మొదలుపెట్టాడు. బయట నడుస్తున్న జంట ఒక్కసారి ఆగిపోయింది. శాస్త్రి తన ప్రయత్నం ఫలిస్తున్నందుకు ఏడుపు స్థాయి పెంచాడు. 1 నిమిషం తర్వాత బయట ఉన్న జంట ముందుకు సాగిపోయింది.
అంతే శాస్త్రికి ఏడుపు ముంచుకొచ్చేసింది. పసిపిల్లలాగా ఏడుపల్లా నిజమైన ఏడుపుగా మారిపోయింది. అరణ్య రోదన అంటే ఇదే కాబోలు. ఉదయం 10 గంటలైంది. అరణ్యం అంతా ప్రశాంతంగా ఉంది. సత్తిబాబు వాహనాన్ని ఆపేశాడు. శేఖర్ వైపు చూసి, ఇక బండి ముందుకెళ్ళదు అన్నాడు. దాదాపు రోజున్నర ఎడతెరిపి లేకుండా వాహనాన్ని నడిపాడు సత్తిబాబు. ఒరే సత్తిబాబు అన్నాడు శేఖర్. ఏం గురు, నీకు ఈ ప్రాంతం తెలుసా? తెలీదు, కానీ ఎప్పుడైతే నువ్వు ఈ ప్రయాణం గురించి చెప్పావో అప్పుడు నేను నాకు తెలుసున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఈ ప్రాంతం మ్యాప్ను ఇతర సమాచారాన్ని సంపాదించాను అంటూ జేబులోంచి చిన్న పాకెట్ డైరీ లాంటిది బయటికి తీశాడు. శేఖర్ అతన్ని మెచ్చుకోలుగా చూశాడు. సత్యబాబు జీప్ బానెట్ మీద మ్యాప్ని పరిచాడు. 10 నిమిషాలు వాళ్ళ ప్రయాణం చేయాల్సిన మార్గం గురించి చర్చించుకున్నారు. ఆలోగా సుందరి జీప్ దిగింది. ఒళ్ళంతా చిరాగ్గా ఉంది, స్నానం చేయాలి అంది ఆ పక్కగా ఉన్న కొలను చూపించి. సరే, మనం ముగ్గురం కలిసే స్నానం చేద్దాం అన్నాడు శేఖర్. వద్దు గురు, మీరిద్దరు కానియండి అన్నాడు సత్యబాబు. ఒరే, ఇది భయంకరమైన అడవి, ఇక మీదట ఏం చేసినా ముగ్గురు కలిసే చెయ్యాలి అన్నాడు శేఖర్. సత్యబాబు సరే అన్నాడు. ముగ్గురు కలిసి జీపును పక్కకు దోశారు. కావలసిన సామానును బయటకు తీశారు. తర్వాత జీప్ మీద చెట్టు కొమ్మలు పరిచారు. తర్వాత ముగ్గురు స్విమ్మింగ్ బట్టలు వేసుకున్నారు. దాదాపు అరగంట పైన స్నానం చేశారు. తర్వాత 3 రాళ్లతో పొయ్యిని ఏర్పాటు చేసుకుని వంట చేసుకున్నారు. తృప్తిగా భోంచేసి రెస్ట్ తీసుకుని సాయంత్రము 4 గంటలకు నడక మొదలుపెట్టారు. నాకు భయంగా ఉంది బాబు అంది సుందరి. భయం దేనికి అన్నాడు సత్యబాబు. నన్ను అనవసరంగా లాక్కొచ్చావు. సుందరి గొంతులో నిష్ఠూరం తొంగి చూసింది. నేను నీకు ప్రతి విషయం ముందే చెప్పాను. తీరా ఇక్కడికి వచ్చాక ఇలా అంటే ఎలా? ఏం సుందరి, నీకు నిజంగా మాతో రావడం ఇష్టం లేదా అన్నాడు శేఖర్. సరదాగానే ఉంది, కానీ మరీ ఇంత డీప్ ఫారెస్ట్ అనుకోలేదు అంది సుందరి చుట్టూ అరణ్యాన్ని చూస్తూ. అవును, నేను ఇంత ఇదిగా ఉంటుంది అని అనుకోలేదు. సత్యబాబు కళ్ళలో బెదురు కనిపిస్తోంది. ఇప్పుడు ఆ ఇద్దరికి ధైర్యం చెప్పాల్సిన బాధ్యత శేఖర్ మీద పడింది. అతని కళ్ళల్లో అప్పటి వరకు ఉన్న ప్రశాంతత ఒక్కసారిగా మాయమైంది. అతడి కళ్ళ ముందు వాసిష్ఠ శాస్త్రి, జయకర్, మిత్రబాను మెదిలారు. అతడికి పిడికెళ్ళు కోపంతో బిగుసుకున్నాయి. కమాన్, లెట్ us మూవ్ అంటూ ముందుకు అడుగులు వేశాడు శేఖర్. తోవలో ఎవరికి తోచింది వారు మాట్లాడుతున్నారు. రాత్రి 2 గంటల వరకు అలా నడుస్తూనే ఉన్నారు. ఇంకా నా వల్ల కాదు, కాసేపు ఆగి బయలుదేరదాం అంది సుందరి. వద్దు, రాత్రిళ్ళు మెలకుగా ఉండాలి, నిద్రపోవడం ప్రమాదకరం అన్నాడు శేఖర్. సుందరి ఇంకా ఎదురు చెప్పలేదు. మళ్ళీ వాళ్ల ప్రయాణం కొనసాగింది. 10 నిమిషాలైనా పట్టుమని నడిచారో లేదో పక్కనున్న తుప్పలన్నీ ఒక్కసారిగా కదిలాయి. సత్యబాబు ఉలిక్కిపడ్డాడు. వెనక్కి తిరిగి పరిగెట్టండి అన్నాడు. అతని నోటంట ఆ మాట బయటకు రాకమునిపే వారిని నల్లటి ఆకారాలు చుట్టుముట్టాయి. సుందరి గుండె దడదడా కొట్టుకుంది. శేఖర్కేమీ పాల్పోలేదు. వాళ్ళు ముగ్గురు ఆ ఆటవికుల చేతుల్లో చిక్కారు. వాళ్ళు మాట్లాడే భాష అర్థం కావడం లేదు, కానీ వాళ్ళు తమ నాయకుడి దగ్గరకు తీసుకుపోతున్నారు అని అర్థం చేసుకున్నాడు శేఖర్. మౌనంగా వారితో పాటు నడవడం మొదలుపెట్టారు ముగ్గురు. ఏమిటి, ఇక్కడ ఇళ్ళన్నీ ఖాళీగా ఉన్నాయి అంది మిత్రబాను ఎదురుగా ఖాళీగా ఉన్న ఒక గూడెం వైపు చూపిస్తూ. రాత్రంతా విరామం లేకుండా నడిచిన జయకర్, మిత్రబాను ఇద్దరూ ఒక మైదానం లాంటి ప్రాంతానికి చేరుకున్నారు. ఈ చుట్టుపక్కల ఏదో గూడెం ఉండి ఉంటుంది, జాగ్రత్తగా నడు చెప్పాడు జయకర్. 15 గంట నడిచాక వాళ్ళిద్దరూ ఒక ఆటవిక గూడాన్ని చేరుకున్నారు. దాదాపు 40 గుడిసెలున్నాయి. దాదాపుగా గుడిసెలన్నీ ఒకే మాదిరిగా ఉన్నాయి. జయకర్ ప్రతి గుడిసె ముందుకు వెళ్ళి పరిశీలనగా చూశాడు. అన్ని గుడిసెల ముందు 3 రాళ్లతో ఏర్పాటు చేసిన పొయ్యిలున్నాయి. చాలా పొయ్యలు మండుతున్నాయి. కొయ్య పొయ్యల మీద కుండలున్నాయి. ఆ కుండల్లో ఉన్న పదార్థాలు మాడిపోయి ఒక రకమైన మాడు వాసన వేస్తున్నాయి. ఏమై ఉంటారు బాబా? ఆమె కంఠంలో ఆతృత కనిపిస్తోంది. అదే నాకు అర్థం కావడం లేదు. అందరూ అనుకోకుండా అప్పటికప్పుడు బయలుదేరినట్టు తెలుస్తోంది. వంట ప్రయత్నాలు చేసుకుంటూ ఉండగా వారికి ఎక్కడి నుండో కబురొచ్చి ఉంటుంది. ఎక్కడవక్కడ వదిలి పరిగెట్టారు. ఇక్కడేదైనా ప్రమాదం సంభవించబోతోందేమో. ఇక్కడ ప్రజలు ప్రమాదాలకు భయపడరు, సాధారణంగా ఎదురు నిలిచి పోరాడతారు. నేను చెప్పాను కదా, ఈ మనుషులు ఎవ్వరికైనా తమ వాళ్లను నాగరికులు చంపారు అన్న అనుమానం వస్తే వెదగడానికి బయలుదేరతారని.
అలాంటప్పుడైనా ఇంట్లో ఎవరో ఒకరు ఉంటారు కదా. అందరూ వెళ్ళిపోయారంటే ఈ చుట్టుపక్కల గూడెం వాళ్లకు నాగరికులు దొరికి ఉండాలి. అలా దొరికిన వాళ్ళని ఏం చేస్తారు మనకు తెలిసిందే. కొండ దేవతలకు బలిస్తారు. ఆ సంబరాన్ని చూడ్డానికి అయి ఉంటుంది. అందరూ బయలుదేరారు. మరి తోవలో మనకు ఎదురై ఉండాలిగా. మనకు తెలియని ఎన్నో దారులు ఇక్కడ ఉంటాయి. మనకు 10 గంటలు పట్టిన ప్రయాణం అడ్డదారిలో వీళ్లకు గంటన్నర పడుతుంది. జైకర్ ఒక పొయ్యి దగ్గర ఆగాడు. మిత్ర భానును దగ్గరకు రమ్మని పిలిచాడు. పొయ్యి మీద మగ్గిన కోడి మాంసం ఉంది. జైకర్ ఆ మాంసాన్ని పొయ్యి పక్కనే ఉన్న 2 దొన్నెల్లోకి వంపాడు. భాను కిట్లోంచి రస్కులు బయటకు తీసింది. ఇద్దరూ ఆ మాంసాన్ని తనివి తీరా తిన్నారు. అమ్మయ్య, మళ్ళీ ఎంతకాలం తర్వాత కడుపు నిండా తినడానికి అవుతుందో అన్నాడు జైకర్. మిత్రభాను చిన్నగా నవ్వి ఊరుకుంది. ఇప్పుడు మన ప్రోగ్రాం ఏంటి అంది బద్ధకంగా ఆవలిస్తూ. నీకు నడిచే ఒప్పుకుందా? అయితే ముందు మనం ఆ గూడానికి వెళ్దాం. ఎలా? నువ్వు నా వెనక్కాలేరా అంటూ కిట్ను భుజానికి తగిలించుకుని ముందుకు నడిచాడు జైకర్. మిత్రభాను కూడా తన సరంజామాను తీసుకుని అతని వెనకే బయలుదేరింది. 5 రోజులుగా అరణ్యాల్లో తిరగడం వల్ల వాళ్లలో ఇదివరకటి బెదురు లేదు. అందులోనూ పగటి ప్రయాణం పెద్ద కష్టంగా లేదు. తుప్పలుగా ఉన్న ప్రాంతంలో చిన్న కాలిబాట ఉంది. ఆ బాటను అనుసరిస్తూ ముందుకు సాగిపోయారు ఆ ఇద్దరు. గంటసేపు నడిచాక వాళ్లకు దూరంగా డప్పుల మోత వినపడింది. నా అంచనా తప్పుగా లేదు. అక్కడేదో బలి కార్యక్రమం జరుగుతోంది అన్నాడు జైకర్. అవును, ఆ మోత చాలా భయంకరంగా ఉంది కదూ అంది మిత్రభాను. ఆమె మనసు పరిపరి విధాల పోతోంది. పొరపాటున తాము ఆటవికులకు దొరికిన అటువంటి చావు బాజాను వెనక తప్పదు. స్వయంగా అలాగే తాము కూడా చచ్చిపోవచ్చు అని అనుకోగానే ఆమెకు వణుకొచ్చింది. రా అంటూ జైకర్ ఆమె చేయి పుచ్చుకున్నాడు. అంతలో ఉన్నట్టుండి డప్పుల మోత ఆగిపోయింది. బలి ఇవ్వడం అయిపోయిందంటావా అని అడుగుతోంది మిత్రభాను. జైకర్ ఆమె మాటలు వినిపించుకోవడం లేదు. అతడి పంచేంద్రియాలు అక్కడ జరుగుతున్న దాని మీద కేంద్రీకృతం అయ్యాయి. మరి ఆ తర్వాత ఏం జరిగిందో ఇంకొక చివరి భాగంలో విందామా? మరి ఈ ఎపిసోడ్కి ఎక్కువ లైకులు ఇవ్వండి. వచ్చే భాగంలో కథ పూర్తయిపోతుంది. మరి రేపు 6 గంటలకి ముగింపు విందామా? ఈ భాగానికి ఎక్కువ లైకులు ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.